కాంగ్రెస్ సర్కార్ స్టూడెంట్స్ కు షాక్ ఇచ్చింది. బస్ పాస్ ఛార్జీ పెంచి పేరెంట్స్ నడ్డి విరిచింది. ఒక్కటి కాదు రెండు కాదు 20% ఛార్జీ పెంచడంపై తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. సరిగ్గా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో ఛార్జీల బాదుడిపై స్టూడెంట్స్ పెదవి విరుస్తున్నారు. రేవంత్ సర్కారు తీరుపై ఫైర్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోంది. రైతులను, నిరుద్యోగులను, మహిళలను, వృద్ధులను దగా చేసింది. రైతులకు భరోసా ఇవ్వలేదు. కాలేజీ విద్యార్థుల స్కూటీలకు దిక్కే లేదు. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామనే వాగ్దానం పట్టాలెక్కలేదు. విద్యార్థులకు ఇస్తామన్న విద్యా భరోసా కార్డు ఊసేలేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. బస్ ఛార్జీలు పెంచుతూ విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో షాక్ ఇచ్చింది. కేవలం స్టూడెంట్స్ కే కాదు, ఉద్యోగాలు చేసే వారి నడ్డిని కాంగ్రెస్ సర్కార్ విరిచింది. బస్ పాస్ ఛార్జీలను ఏకంగా 20% పెంచి విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం మోపింది. అన్ని రకాల పాసులపై 20% పెంచి పేదలపై కాంగ్రెస్ సర్కార్ ఆర్థిక భారం మోపింది. ఉచిత బస్సు స్కీమ్తో రవాణా శాఖ లాభాల్లో నడుస్తుందని ప్రభుత్వం ఇప్పటికే 4000 కోట్ల రాయితీ ఇచ్చామని చెబుతోంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సెలవిచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం సక్సెస్ అయిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ప్రకటించారు. సంస్థ ఇప్పుడు లాభాల్లో నడుస్తుందని ప్రకటించారు. ఆర్టీసీ లాభాల్లో నడిస్తే ఏకంగా 20% ఆర్టీసీ బస్ పాస్ ఛార్జ్ పెంచడం ఏంటని ప్రశ్న వస్తోంది. ఇదే అంశంపై రేవంత్ సర్కార్ ను జనం నిలదీస్తున్నారు. నిజంగా ఫ్రీ బస్ స్కీమ్ లాభాల్లో నడుస్తోందా, లేదంటే ఆ స్కీమ్ కు జనం నుంచి ఆదరణ రావడం లేదని ఆర్టీసీ ఆ విధంగా చెప్పి తప్పించుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. రేవంత్ పాలనలో సంక్షేమ పథకాల ఊసేలేదు. ఉపాధి లేక నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఇంతలో బస్ పాసుల మోత మోగడంతో మధ్యతరగతి ప్రజలు మండిపడుతున్నారు. సరిగ్గా స్కూల్స్ ప్రారంభంలో పాస్ పేరుతో రేవంత్ సర్కార్ ఫీజుల మోత మోగిస్తోంది. స్కూల్ ఫీజు తగ్గించాలని, అందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రివ్యూ చేయాలని డిమాండ్ వస్తోంది. కాంగ్రెస్ సర్కార్ తీరు మూలిగేనకపై తాటిపండు పడ్డ తీరులా మారింది. స్కూల్ ఫీజు ఎలా కట్టాలో తెలియక తికమక పడ్డ జనాలకు పాస్ పేరుతో సర్కార్ షాక్ ఇచ్చింది. మహాలక్ష్మి పథకం పేరుతో ఫ్రీ బస్ ప్రవేశపెట్టి ఇలా బస్ పాస్ పేరుతో ఛార్జీలు బాధిందని మండిపడుతున్నారు. పండుగల సందర్భంగా స్పెషల్ బస్సుల పేరుతో బాదుతుంటారు. ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ల బస్సుల పేరుతో మహిళలకు ఉచితమంటూ పురుషులకు టికెట్ ఛార్జీ పెంచి తెలివిగా ఆ నష్టాన్ని పూడ్చుకుంటుంది. బస్ పాస్ ఛార్జీ పెంచడం వల్ల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొందరు పేరెంట్స్ పిల్లలను బడి మానిపించే అవకాశం ఉంది. దాంతో డ్రాప్ అవుట్స్ పెరిగేందుకు ఆస్కారం ఉంది. ఇక కాలేజీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో నిరుద్యోగం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్రీ బస్ స్కీమ్ ను సంస్కరించాలనే డిమాండ్ వస్తోంది. రేషన్ కార్డు ప్రాతిపదికన ఫ్రీ బస్సు ఇవ్వాలని కోరుతున్నారు. ఫ్రీ బస్సు వల్ల కుటుంబ ఆదాయం మాత్రం గణనీయంగా తగ్గింది.  ప్రజలపై ఛార్జీ పెంచడమే ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యమని ప్రశ్నిస్తున్నారు.   ప్రజలపై ఛార్జీ పెంచడం వల్ల విద్యార్థులకు భరోసా ఇవ్వలేదు. రైతులకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు.   బస్ పాస్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.